ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. వల్లభనేని వంశీకి హైకోర్టు షాక్, దెబ్బ మీద దెబ్బ. విషయం ఏంటి అంటే, వల్లభనేని వంశీ ఏదైతే హైకోర్టుకు సంబంధించి ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో అది ఈరోజు విచారణకు వచ్చింది. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. ఇంతకీ ఎందుకు కొట్టేశారు ఏంటి కనుక మనం లోతుగా పరిశీలించవలసిన అంశం ఉన్నట్లయితే, ప్రధానంగా అసలు ఈ కేసుకు సంబంధించి ఏదైతే గుడివాడ టీడీపీ కార్యాలయం పైన దాడి చేసి ధ్వంసం చేశారు అన్న ఘటనలో A71గా వల్లభనేని వంశీ ఉన్నారు. అఫ్కోర్స్ ఈయనతో పాటు కూడా మరికొంతమంది అక్యూజ్గా ఉన్న వారికి 35 మందికి బెయిల్ నిరాకరణ జరిగింది. సో ఈ క్రమంలో వల్లభనేని వంశీ కూడా బెయిల్కి పిటిషన్ పెట్టుకోవడం, సరే బెయిల్ వస్తుందా రావట్లేదా అనుకునే లోపటే ఇంకేముంది, బెయిల్ వచ్చేస్తుంది అని చాలామంది భావించారు. ఈ తరుణంలోనే ఈ సత్యవర్ధన్ అనే యువకుడిని ఆయన్ని బెదిరించడం, కిడ్నాప్ చేయడం ఇవన్నీ వచ్చినాయి. వచ్చేసరికి ఏమైంది, అసలు పోయి కొసరు వచ్చింది. సో ఈ తరుణంలో అసలు ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఆయన టీడీపీ కార్యాలయం పైన దాడి కేసుకు సంబంధించి వేశారో అది ఇవాళ విచారణలో ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేశారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఏమైనా వ్యాఖ్యానించింది అని అంటే, మీరు ఏదేమైనా SC/ST కోర్టును చూసారా, ఆ కోర్టుకు వెళ్ళండి. ఇక్కడ SC/ST కోర్టుకు వెళ్ళమనడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇక్కడ ప్రధానంగా ఈ కేసుకు సంబంధించింది ఏంటి అంటే, ఒక దళిత యువకుడు ఉన్నాడు, అదే సత్యవర్ధన్. అతను పెట్టిన ఫిర్యాదుకే కదా ఇదంతా కూడా తిప్పలొచ్చింది. సో ఆ ఫిర్యాదునే తర్వాత వెనక్కి తీసుకునే ప్రయత్నం, అది కూడా బెదిరించి ప్రలోభాలకు గురి చేసి, అఫ్కోర్స్ దీనికి ముందు కూడా ఒక వీడియో చేశాను నేను, ప్రలోభాలకు గురి చేశారు డబ్బులతో అని చెప్పేసి. సో ఆ విధంగా చేశారు. సో ఈ తరుణంలో ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసు దర్యాప్తులో తేలేసరికి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వస్తున్నాయి. సో సాధారణంగా ఒక్కసారి కనుక ఈ టీడీపీ కార్యాలయం పైన దాడి కేసు ఒక్కటే తీసుకొని సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్కి కానీ బెదిరింపులకు కానీ ఏమీ చేయకుండా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సో సాదాసీదాగానే వల్లభనేని వంశీ గారు అందరితో పాటుగా, అంటే అక్కడ ఆ కేసుకు సంబంధించిన అంశంలో ఎంతమంది పైన అయితే ఫిర్యాదు ఉందో వాళ్ళందరితో పాటుగా ఈయన కూడా బెయిల్ పిటిషన్ వరకు వేసుకునేవాళ్ళు, అంతవరకే కదా. ఇక దాని తర్వాత సత్యవర్ధన్ అనే వ్యక్తిని కేసు విత్డ్రా చేసుకోమని బెదిరించడం కానీ, కిడ్నాప్ చేయడం కానీ, ప్రలోభాలకు గురి చేయడం కానీ ఆ ఎపిసోడే లేదనుకోండి, నార్మల్గా ప్రశాంతంగానే ఉండేది. వాళ్ళ అరెస్ట్ కూడా అయ్యేవాళ్ళు కాదేమో బహుశా. ఒకవేళ ఈ విధంగా ఈ కేసు ఉంది కాబట్టి, ఏది ఈ బెదిరింపు కేసు అనేది ఏదైతే వచ్చిందో దీనివల్ల వాళ్ళ ముందస్తు బెయిల్ అనేది దాన్ని కూడా నిరాకరించారు అన్నట్లుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే ఈ ఎపిసోడ్ కనుక లేదనుకోండి, ఖచ్చితంగా ఆయనకి ముందస్తు బెయిల్ వచ్చేదేమో. సో అప్పుడు కూటమికి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలి అని అంటే ఇక ఈ కారణాలు అయితే సరిపోవు. ఇంకా ఏదైనా చూసుకోవాల్సి వస్తే ఈ అవినీతి అక్రమాలకు సంబంధించి మట్టి తవ్వకాలని అవని ఇవని, అలాగే కొన్ని భూ కబ్జాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు చూసారా. ఇక వాటిపైన సాక్ష్యాధారాలు సేకరిస్తే తప్ప వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉండేవి కాదు. సో ఇప్పుడు ఏం జరిగింది, కదిలిచ్చి కొట్టించుకున్నట్టుగా సత్యవర్ధన్ బెదిరించడం ఒకటి, ఇక దానికి తగినట్లుగా ఏదైతే ఈ ఆరోపణలకు సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వస్తున్నాయో అవి సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు లభ్యమయ్యాయి. సో ఇప్పుడు దానికి తగినట్టుగా ఈ ముందస్తు బెయిల్ కూడా రద్దు అయ్యింది. ఇప్పుడు పోలీసులు ఏమడుగుతున్నారు, కస్టడీ కోసం వీళ్ళని అడగడం జరిగింది, కోర్టును ఆశ్రయించారు. సో ఇప్పుడు పోలీసులు అడిగింది 10 రోజులు. వీళ్ళు 5 రోజులు ఇస్తారా, వారం రోజులు ఇస్తారా, లేదా 3 రోజులు ఇస్తారా, ఆ ఇచ్చిన 3 రోజులు 4 రోజులు లేదా 10 రోజులు అడిగితే 10 రోజులు ఇస్తారా, ఇస్తే ఆ పోలీసు విచారణలో ఏం జరగబోతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే, వల్లభనేని వంశీ కేసు టేకప్ చేస్తుంది ఎవరో తెలుసా, అదేనండి మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇక ఆయన వాదిస్తే కేసులు ఎట్లా ఉంటాయో తెలుసుగా. ఇక దాదాపుగా వల్లభనేని వంశీ ఇక నీళ్ళు వదిలేసుకోవడం అన్నట్లుగా చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఇక్కడ మామూలుగానే ఇప్పుడు బెయిల్ రద్దు అయ్యింది, SC/ST కోర్టుకు వెళ్ళమంది. సో మరి SC/ST కోర్టుకు వెళితే అక్కడ ఎటువంటి వ్యాఖ్యలు వస్తాయో న్యాయస్థానం నుంచి ఎదురు చూడాలి. సో మరి ప్రధానంగా ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నది ఏంటి, ఇప్పుడు ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వల్లభనేని వంశీని
మా కస్టడీకి అప్పచెప్పండి అని పోలీసులు అంటున్నారు కదా, ఆ సీన్ రీకన్స్ట్రక్షన్కి వల్లభనేని వంశీతో పనే ఉంటుంది, సత్యవర్ధన్ తీసుకెళ్తే సరిపోతుంది కదా అని అంటున్నారు. సో ఇద్దరు ఉంటే నష్టం ఉంటుంది. ఇప్పుడు వల్లభనేని వంశీ రావాల్సిన అవసరం ఏంటి, రావసరం లేదు అని చెప్పేసి అఫ్కోర్స్ వాళ్ళ క్లయింట్ కాబట్టి ఆయన అలాగే చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా వీటన్నిటికంటే కీలకమైన అంశం ఏదైనా ఉంది అంటే వంశీ ఫోన్. ఆ ఫోన్ ఏమైంది, ఎవరి దగ్గర ఉంది, ఎవరికి మరి తెలుసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా వల్లభనేని వంశీ ఫోన్ అనేది అతని దగ్గర ఉంటే అక్కడ నుంచి అతని భార్య దగ్గరికన్నా వెళ్ళాలి, లేదా ఇంకా ఎవరైనా ప్రధాన అనుచరులు ఉంటే వాళ్ళ దగ్గర ఉండాలి. సో ఇప్పుడు ఆ ఫోన్ని ఎందుకంటే ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు, ఇది చాలా కీలకం కాబోతూ ఉంది. ఆ ఫోన్ కనుక లభ్యమయ్యింది అనుకోండి, అప్పుడు ఏం జరగబోతుంది, దానిలో ఎటువంటి ఆధారాలు బయటికి రాబోతున్నాయి, అసలు ఫోన్ ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పేసి ఎవరైతే పొనవోలు సుధాకర్ రెడ్డి ఆయన అంటున్నారు, అసలు ఆయన ఫోన్తో పని ఏంటి, అది ఆయన పర్సనల్ కదా అంటున్నారు. అంటే ఫోన్లో ఏదో సంథింగ్ దాగుంది. ఆ సంథింగ్ ఏంటి అనేది చాలా ఆసక్తిగా ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ గనక ఆ ఫోన్ లభ్యమైందనుకోండి, ఖచ్చితంగా దానిలో ఏమేమి ఉన్నాయి, అసలు ఏమీ లేదనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి అందులో సీక్రెట్స్ ఏమీ లేవండి, ఇప్పుడు ఖచ్చితంగా ఇదిగో నా ఫోన్ ఇదిగో తీసుకోండి అనొచ్చు. లేదు ఇంకా ఏదో దాయాల్సినవి ఉన్నాయి బయటికి రివీల్ చేయకూడదు అని అనుకుంటేనే కదా ఫోన్కి సంబంధించిన అంశం తెరపైకి తీసుకురాకుండా ఆ ఫోన్తో పనే ఉంది అని చెప్పేసి అనేది. సో ఆ ఫోన్ బయటకు వస్తే ఇంకెంతమంది భాగవతాలు బయటపడతాయో. మరి వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా అసలు ముందు పోలీసులు ఫోన్ని పట్టుకోలేకపోతున్నారా, లేదు కావాలని తప్పించేశారా, ఇలా కొంత ఆరోపణలు పోలీసులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఏంటి అంటే వంశీ అను పోలీసులు కలిసి కుమ్మక్కైపోయి ఈ విధంగా చేశారు అన్నట్లుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సరే అందులో ఎంతవరకు వాస్తవం ఉంటుంది అంటే దాదాపు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన సెల్లో ఎక్కడైతే పెట్టారో ఆ సెల్ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, అలాగే చుట్టూ పరదాలు కట్టారు, అట్లాగే ప్రతి క్షణం మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. అఫ్కోర్స్ వల్లభనేని వంశీ ఇంకా జైల్లో వేసినా కానీ మారలేదు అని చెప్పేసి కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. ఏంటి అంటే ఆయన ఇంకా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ తీసుకుని అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, రేపు నేను బయటకు వచ్చిన తర్వాత లేదా 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మేమంటే ఏంటో చూపిస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలను చూసారా 2.0 అని. సో ఆ 2.0 లాగా నేను ఇప్పుడు ఏం చేస్తానో చూస్తారు అది ఇది అని చెప్పేసి ఏదో అట్టున్నారా ఇది చెప్తున్నారు. సో ఇప్పుడు ఇదంతా రివెంజ్ పాలిటిక్స్ కోసమే నడుపుతున్నట్టుగా ఉంది. కానీ నిజంగా తప్పు చేసిన వాళ్ళని ఏ ఒక్కరు కూడా ఉపేక్షించకూడదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో మరి 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ నాయకులందరూ వ్యవహరించిన తీరు ఎలా ఉంది, మాట్లాడిన భాష ఏ విధంగా ఉంది, ప్రజలు ఎక్కడైనా సరే హర్షించేలాగా ఉందా, హర్షించడం సంగతి తర్వాత కనీసం అది వినేలాగా ఉందా ఆ భాష. సో వాటన్నిటినీ ప్రజలు గుర్తుంచుకున్నారు కాబట్టే ఈ విధమైన ఫలితాలను మొన్న ప్రజలు ఇచ్చారు. సో ఈ క్రమంలో ఇంకా తెలుసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకోకుండా మేము ఇంకా 2.0 అలా చేస్తాం ఇలా చేస్తామని అంటే ప్రజలు కోరుకునేది ఏంటి, వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తాం అనేదా, అది కాదు కదా. వాళ్ళకి కావాల్సింది ఏంటి, రాష్ట్ర అభివృద్ధి. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే చెప్పుకోలేని పరిస్థితి. కానీ ఎవరి మీద కేసులు పెడదామో ఎవరిని లోపలేద్దామని అంటే మాత్రం ఇమీడియట్గా తెల్లారులేస్తే ఎవరిని లోపలేస్తున్నామో కూడా తెలియకుండా వేసే పని. సో ఆ విధంగానే 5 సంవత్సరాలు గడిచిపోయింది. మరలా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మేము ఇలాగే చేస్తామని చెప్పేసి అంటే ప్రజలు నమ్ముతారా. సో ఈ విధంగా ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వచ్చేసరికి ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి ఎట్లాగుంది అంటే ఓ ప్రక్కన కేసు, ఆ కేసుకు తగ్గట్టు ఇంకో బోనస్ కేసు, వీటన్నిటి తగినట్టు బెయిల్ పిటిషన్ కొట్టివేత. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టుకు వెళ్ళమన్నారు. పోలీసు విచారణకి మరి కోర్టు ఎప్పుడు వెళ్ళమంటుందో ఎన్ని రోజులు ఇస్తుందో అనేది కూడా వేచి చూడాలి. సో ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. మరి ఇవన్నీ కనుక బయటకు వస్తే అప్పుడు అసలు శిక్ష ఏం పడుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకో. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన తీరేదంతా అక్కడ లభించిన సాక్ష్యాధారాలకి ఆయన మాట్లాడిన దానికి సంబంధమే లేదు, అవన్నీ కూడా అబద్ధాలు అన్నట్లుగా కనిపిస్తూనే ఉంది. మరి చూద్దాం, ఇప్పుడు బెయిల్ పిటిషన్ కొట్టేశారు కదా, మరి సుప్రీంకోర్టుకి వెళ్తారా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టుకి వెళ్ళమన్నారు కదా, ఎస్సీ ఎస్టీ కోర్టుకి వెళ్ళకుండా వీళ్ళు డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి మరలా బెయిల్ పిటిషన్ ఏమైనా అప్లై చేస్తారా ఏంటో తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది. వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వల్లభనేని వంశీకి హైకోర్టు షాక్ ఇచ్చింది, బెయిల్ పిటిషన్ కొట్టేసి ఎస్సీ ఎస్టీ కోర్టుకి వెళ్ళమని కదా. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.